బడ్జెట్ ప్రవేశపెట్టడానికి భారతదేశ పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌కు 4, 5 రోజులు అనగా 4, 5 రోజులు అనగా ఫిబ్రవరి 1 రోజు 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. అయితే ఇవాళ జరిగినటువంటి ఎఫ్‌టిఏ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వోన్ డెర్తో జరిగినటువంటి ఈ యొక్క లావాదేవీలు ఇవాళ భారతదేశం ఈ యొక్క చేసినటువంటి ప్రభావం అయితే బడ్జెట్ మీద ఖచ్చితంగానే ఉంటుంది. అట్లాగే ఈ యొక్క బడ్జెట్‌లో వచ్చేటువంటి కౌంటర్ అనగా టారిఫ్ రేట్లు ఎదుర్కొంటున్నటువంటి దేశము ట్రంప్ భయంలో బతుకుతున్నటువంటి భారతదేశం యొక్క పరిపాలకులు ఆర్థిక వ్యవస్థ సామాన్య ప్రజలకు ఏ మాత్రము అవకాశం కల్పిస్తున్నారు అంటే ఇక్కడ EU ద్వారా మాత్రమే కనబడుతుంది. ఈ యొక్క ఎఫ్టిఏ ద్వారా వచ్చినటువంటి భారతదేశానికి అనగా ఎక్స్పోర్ట్ ఇండియా నుండి యూరోపియన్ యూనియన్కు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అంశాలలో లాభపడేటువంటి రంగాలు ముఖ్యంగా ఫార్మా రంగం, యూరోపియన్ వైన్స్ అండ్ స్పిరిట్, తర్వాత ఆటోమొబైల్, తర్వాత టెక్స్టైల్ రంగం, ఈ 4 రంగాలకు రాయితీలు లభిస్తాయి. అట్లాగే ఈ యొక్క రంగాలలో బాగా నష్టం ఎదుర్కొంటున్నటువంటి ఫార్మా రంగానికి ఈ యొక్క ఎఫ్టిఏ EU వలన కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అట్లాగే దీనివల్ల లాభం కూడా, ధరలు కూడా ఏమైనా తగ్గిస్తాయో ఈ యొక్క కంపెనీ వాళ్ళు, లేకుంటే ఇంకా పెంచుతారా తెలియదు. ఎందుకంటే లాభాపేక్ష కలిగినటువంటి కంపెనీలు ప్రజల శ్రేయస్సును ఎప్పుడూ కోరుకోవు. అట్లాగే పరిపాలకులు కూడా వాళ్ళ బాటలో నడుస్తున్నారు కాబట్టి అట్లాగే ఉంటుంది. మరి మరో రకంగా ఈ దిగుమతులు కూడా చేసుకోవాలి కదా. EU తరఫున చేసుకునేటువంటి దిగుమతుల కాస్ట్ 5,88,000 కోట్ల రూపాయలు, అంటే 5 లక్షల కోట్లకు పైన ఉంటుంది. ఇందులో కూడా 97 వస్తువులు వస్తాయి. ఈ యొక్క దీని వలన ఏ రంగానికి ఎలాంటి ప్రజలకు లాభాలు వస్తాయి, లాభాలు జరుగుతాయి అనేది ఇప్పుడు ఈ యొక్క 97 వస్తువులలో ఉండవచ్చు. ఇందులో ఒకట ఫార్మా రంగము, ఇప్పుడు చెప్పినటువంటి రంగాల పరంగానే మిషనరీ యంత్రాలు మరియు ఆ దేశాల నుండి వచ్చేటువంటి వస్తువులపై ఇక్కడ మనము కూడా సుంకాలు తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది భారతదేశం తరఫున. ఎందుకంటే దాని యొక్క వాల్యూ భారతదేశానికి 6.41 lakh crores యొక్క ఈ బిజినెస్ జరగబోయే పరిస్థితి ఉంటుంది ఈ ఎఫ్టిఏ ద్వారా. అట్లాగే EUకు ఇండియా నుండి పోయేటువంటివి కూడా అంతే మోతాదులో 5.08 lakh crores ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి బడ్జెట్ ఈ యొక్క ఇవాటి ఎఫ్టిఏ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది.